అందరికీ నమస్కారం. అరకు వ్యాలీ ఇండియాలో ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్. ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఇది ఒక స్వర్గం. ఇప్పుడు నేను మీకు చూపించబోయే అరకు మీరందరూ అనుకుంటున్నది కాదండి. అరకు అనగానే అందరికీ గుర్తొచ్చేది అరకు ట్రైబల్ అండ్ కాఫీ మ్యూజియం, బొర్రా కేవ్స్, బొటానికల్ గార్డెన్, చాపరాయి వాటర్ ఫాల్స్, ఇలా కొన్ని మెయిన్ ప్లేసెస్ మాత్రమే విజిట్ చేయడానికి ఇష్టపడతారు. కోర్స్ ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. కానీ అరకు వ్యాలీ అంటే ఇవి మాత్రమే కాదండి. అరకు అంటే బ్యూటిఫుల్ నేచర్. అరకు అంటే అందమైన అటవీ ప్రాంతం. అరకు అంటే గ్రీనరీ. అక్కడ మెయిన్ ప్లేసెస్ అన్నీ చూసేశాక మీకు టైం ఉంటే అరకులో నేను చెప్పే కొన్ని ప్లేసెస్ని విజిట్ చేయండి. మెయిన్ అరకు విలేజెస్ చూడండి. అక్కడ ఇల్లు, ఇంకా అక్కడ పీపుల్ లైఫ్ స్టైల్, అక్కడ నేచర్ని చూడండి, ప్రకృతిని ఆస్వాదించండి. అందరూ అరకు అనగానే వింటర్లోనే బాగుంటుంది అనుకుంటారు కదా, కానీ అది నిజం కాదు అని నా ఒపీనియన్ నేను ఎందుకు అంటున్నానంటే దీన్ని అందరూ యాక్సెప్ట్ చేయలేరు. నిజమైన అరకు అందాలు చూడాలి అంటే నన్ను అడిగితే సమ్మర్ బెస్ట్ టైం అని చెప్తాను. ఎందుకంటే వింటర్లో కొన్ని ప్లేసెస్ మాత్రమే బాగుంటాయండి. మెయిన్ అయితే అక్కడ మంచుని ఎక్స్పీరియన్స్ చేయడంలో, అలానే సన్ రైజ్ని ఎక్స్పీరియన్స్ చేయడంలో అరకు వింటర్లో చాలా బాగుంటుంది. కానీ మిగిలిన ఏ ప్లేసెస్ అయినా మీరు చూడాలి అంటే సమ్మర్ బెస్ట్ టైం అని నేను చెప్తాను. రెయినీ సీజన్ కూడా బాగుంటుంది, కానీ రెయినీ సీజన్లో అరకు ట్రిప్ అవాయిడ్ చేయటం చాలా బెటర్. ఎందుకంటే అది ఘాట్ రోడ్ కాబట్టి అక్కడ చాలా డేంజరస్గా ఉంటుంది. అరకు లోయలు అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం స్కిడ్ అయినా కూడా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి రెయినీ సీజన్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. కొంచెం రిస్క్ చేసినా పర్వాలేదు, మేము బ్యూటీని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే కనుక రెయినీ సీజన్ కూడా చాలా బాగుంటుంది. అదేంటి అరకు అంటేనే వింటర్లో వెళ్ళాలి కదా, వింటర్లోనే బాగుంటుంది కదా అని అంటారా? నిజమేనండి, వింటర్లో బాగుంటుంది. కానీ ఎప్పుడైనా సమ్మర్లో వెళ్ళి చూడండి. నిజమైన అరకులో అందాలని ఆస్వాదించాలి అంటే సమ్మర్లో వెళ్ళక తప్పదు అని నా ఒపీనియన్. ఈ అరకు ట్రిప్లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే నేను వింటర్లోనే వెళ్ళానండి. యాక్చువల్లీ సన్ రైజ్ అండ్ మంచు ఈ రెండింటినీ ఎక్స్పీరియన్స్ చేయాలని అనిపించింది. కానీ ఈ రెండు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎందుకు అంటే మంచు ఎక్స్పీరియన్స్ చేయటానికి నాకు ఈ ట్రిప్లోనే అర్థమైందండి. అసలు ఎంత ఎండనైనా భరించగలం, కానీ చల్లగా ఉంటే మాత్రం అస్సలు తట్టుకోలేమని చెప్పి అక్కడ ఎంత చలిగా ఉంది అంటే అసలు కాలు చేతులు చాలా పెయిన్ వచ్చాయి. ఎంత పెయిన్ వచ్చాయంటే అసలు నా కాలు చేతులు పని చేయటం లేదేమో అనేంత పెయిన్ అయితే వచ్చింది. అప్పటికి స్వెటర్స్, గ్లౌజెస్, సాక్సెస్ అన్నీ క్యారీ చేసినా కూడా తట్టుకోలేకపోయాం ఆ చలికి. నేనే కాదు, నాతో పాటు వచ్చిన వాళ్ళకి కూడా ఇదే ఎక్స్పీరియన్స్ అయ్యింది. కానీ చాలామంది మంచుని ఇష్టపడతారు, వాళ్ళు కొద్దిగా క్యారీ చేసే అవకాశం ఉంటుంది, తట్టుకోగలిగే అవకాశం ఉంటుంది. కొంతమంది తట్టుకోలేరు. అలానే సన్ రైజ్ చూద్దామని అనుకున్నాను, కానీ మేము వెళ్ళేసరికి సన్ రైజ్ వచ్చేసింది. తర్వాత అక్కడ మంచు కూడా పోయింది. పెద్దగా అంత ఎక్స్పీరియన్స్ చేసే అంతగా నాకైతే ఏమీ అనిపించలేదు. అది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4కి బయలుదేరి అక్కడ సన్ రైజ్ని ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ మంచులో సన్ వస్తున్న టైంలో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. కానీ నేను అది ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను. ఇక్కడ కొన్ని వందల ఏళ్ళ నాటి చెట్లు, మొక్కలు ఎన్నో ఉన్నాయండి. అతి పెద్ద అటవీ ప్రాంతం ఇదంతా కూడా. ఇక్కడ నాకు కొన్ని కనకాంబరం పూల సీడ్స్ దేశీ వెరైటీ, అలానే మందారం పూల కొమ్మలు దేశీ వెరైటీ కూడా నేను కలెక్ట్ చేశాను ఇక్కడి నుంచి. యాక్చువల్గా ఈ మధ్య నాకు ఈ మొక్కల పిచ్చి ఒకటి ఇంకా ఎక్కువ అయిపోతుంది. అదేదో సినిమా ఉంటుంది కదా, మహర్షి సినిమా, ఆ సినిమాలో ఈ భూమిలో అడుగు పెడితే ఆ భూదేవి తల్లే నేను లాగేసుకుంటుంది అనే డైలాగు అలా ఉందనమాట. కొన్ని మొక్కలు పెడితే ఇంకా ఎన్ని మొక్కలు పెట్టాలా అని ఆలోచనలోకి వెళ్ళిపోతున్నా, అటువైపే మైండ్ అంతా ఉంటుందన్నమాట. ఈ మధ్య దేశీ వెరైటీ సీడ్స్, మొక్కలు
కలెక్ట్ చేయడంలో నేను ఎక్కువ టైం కేటాయిస్తున్నానండి. ఎందుకు అంటే ఈ హైబ్రిడ్ పూలు, పళ్ళు, కూరగాయలు వేటిలో కూడా దేశీ వెరైటీలో ఉండే టేస్ట్ కానీ, సువాసన గానీ, అందులో ఉండే అందం కానీ ఈ హైబ్రిడ్ వాటిల్లో ఉండదు. అది అందరికీ తెలిసిందే. అందుకోసమని చెప్పే నేను దేశీ సీడ్స్‌కి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఎక్కడ దొరికినా కూడా వాటిని విడిచిపెట్టను. ఏదో ఒక విధంగా వాటిని కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇంకా ఇక్కడ గుడ్ థింగ్సే కాదండి, కొన్ని బ్యాడ్ థింగ్స్ కూడా ఎక్స్‌పీరియన్స్ చేశాను. అది ఏంటి అంటే రోడ్డుపైకి కోతులొస్తున్నాయండి. ఇందులో బ్యాడ్ థింగ్ ఏముంది అని అనుకుంటారా? కోతులకి మనం వెళ్తున్న ట్రావెలర్స్ మనమే ఫుడ్ పెడుతున్నాము. ఫుడ్ పెట్టటం వల్ల అవి రోడ్డుపైకి వస్తున్నాయి. రోడ్డుపైకి వచ్చేటప్పుడు ఇది ఘాట్ రోడ్ కదా! ఇక్కడ వెహికల్స్ అవి చాలా స్పీడ్‌గా వస్తాయి. దానివలన వాటికి ప్రమాదాలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. నెక్స్ట్ స్నో వలన, ఈ పొగమంచు వలన రోడ్డు కూడా కనిపించకపోవటం వలన చాలా సఫర్ అవుతున్నాయి మంకీస్ ఇవన్నీ కూడా. మన ఆనందం కోసం మనం వాటిని సహజత్వాన్ని కోల్పోయేలా చేస్తున్నాం. వాటికి ఇబ్బంది కలిగేలా చేస్తున్నాం. మనం వాటికి ఫుడ్ పెట్టవలసిన అవసరం ఉండదండి. అదంతా అటవీ ప్రాంతం. అక్కడ వాటికి కావాల్సిన ఫుడ్ అంతా దొరుకుతుంది. మీకు అంతగా పెట్టాలి అని అనిపిస్తే గనక ఏవైనా సీడ్ బాల్స్, ఫ్రూట్ వెరైటీ సీడ్ బాల్స్ తీసుకొచ్చి అడవిలో వేయండి. అవి మొక్కలుగా ఎదిగిన తర్వాత వాటికి పళ్ళు అన్నీ వస్తాయి. ఆ విధంగా మీరు పెట్టదలుచుకుంటే పెట్టండి. కానీ ఇలా రోడ్డు పైన పడేసి అవి వెహికల్స్ ముందుకు వచ్చేసి యాక్సిడెంట్స్ జరగడం, వాటి వలన మనకి ఇబ్బంది, మన వలన వాటికి కూడా ఇబ్బంది జరుగుతుంది. అలానే ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ చాలా వరకు ప్లాస్టిక్, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ ఉంటుందండి. ఇప్పుడు నేను పెట్టిన ఈ వీడియో క్లిప్స్‌లోనే చాలా క్లిప్స్‌లో ప్లాస్టిక్ అయితే కనిపిస్తూ ఉంటుంది మీకు. ఏవైనా ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోవడం, తినేయటం, అక్కడ పడేయటం. ఇదే ప్లాస్టిక్ ఇలా కంటిన్యూ అవుతుంటే అటవీ ప్రాంతం అంతా కూడా పాడైపోతుంది. వాటర్ ఫాల్స్ ఉన్న ప్లేసెస్ కూడా డ్యామేజ్డ్‌గా, చిరాగ్గా కనిపిస్తున్నాయి. అసలు నీట్‌గా ఉండటం లేదు. చాలా మనకే అది ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఇబ్బందిగా మారుతుంది. ఇప్పుడు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అలానే ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే చాలామంది రోడ్డు పైన డ్రింక్ చేసి ఆ బాటిల్స్ అన్నీ కూడా రోడ్డు పైన పగలగొట్టేస్తున్నారు. అటుగా వెళ్ళే వాహనాలకి, మనుషులకి, జంతువులకి కూడా హాని జరిగేలా చేస్తున్నారు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. కొంచెం మీరు ఇలాంటి తాగడం, ఇటువంటివన్నీ ఇలాంటి మంచి మంచి ప్లేసెస్‌లో పెట్టుకోకపోవటం చాలా బెటర్ అని నా ఒపీనియన్. చూసారా ఇప్పుడు నా వెనకాల ఎంత ప్లాస్టిక్ కనిపిస్తుందో కదా! అలా చాలా దగ్గరలే ప్లాస్టిక్ కూడా ఉందండి. ప్రకృతి ఎంత అందమైనది కదా! మనమే కాపాడుకోవాలండి దీన్ని. ఇందాక మీకు చెప్పాను కదా, అరకు అంటే నేచర్ అని చెప్పి. అరకులో మీరు విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అయితే కొన్ని ఉన్నాయి. నాకు తెలిసిన కొన్ని ప్లేసెస్ మీకు ఇప్పుడు నేను చెప్తాను. మీకు టైం ఉండి ఇవన్నీ చూడగలం మాకు టైం ఉంది అనుకుంటే మీరు కూడా విజిట్ చేయొచ్చు. ఒకటి బొర్రా కేవ్స్. ఇవి న్యాచురల్గా ఫామ్ అయిన గుహలండి. వీటిని కంపల్సరీ చూడాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి. మీకు ఏవైనా సినిమాలు గుర్తుంటే ఇక్కడ జరిగిన షూటింగ్వి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే 2 కాఫీ మ్యూజియం, 3 ట్రైబల్ మ్యూజియం, 4 చాక్లెట్ ఫ్యాక్టరీ, 5 బొటానికల్ గార్డెన్, 6 మడగాడ వ్యూ పాయింట్, 7 చాపరాయి వాటర్ ఫాల్స్, 8 గాల్కొండ వ్యూ పాయింట్, 9 కొత్తపల్లి వాటర్ ఫాల్స్, 10 అనంతగిరి వాటర్ ఫాల్స్, 11 కటిక వాటర్ ఫాల్స్, 12 మత్స్యగుండం, 13 తాటిపూడి రిజర్వాయర్, 14 లంబసింగి, 15 అరకు పీనేరి,
16 సన్‌ఫ్లవర్ గార్డెన్స్ అరకు, 17 సుంకరమెట్ట చర్చ్, 18 అరకు వుడెన్ బ్రిడ్జ్. ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అండి. ఇవి కాకుండా ఇవి మెయిన్ మాత్రమే నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా. ఇవి కాకుండా అరకు విలేజెస్, అరకు ఫారెస్ట్ అలౌ చేయరు. మీరు బయట నుంచి చూడొచ్చు, ఫారెస్ట్ లోపలికైతే అలౌ చేయరు. అలానే అరకు విలేజ్ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా గమనించాలి. అలానే ఇక్కడ చాలా విధాలైనటువంటి మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు, కొన్ని వందల వేల ఏళ్ళ నాటి చెట్లు, వీటన్నింటిని కూడా గమనించాలి. అరకు అంటేనే నేచర్ అంటేనే అరకు. కాబట్టి మనం ఇక్కడికి వచ్చాక ప్రతిదీ చూసి వెళ్ళే టైం ఉంటే కనుక, మీరు మెయిన్ స్ట్రీట్స్ అన్నీ చూసేసాక మీకు టైం ఉంటే కంపల్సరీ అరకు ట్రైబల్ ఏరియాస్ని కూడా గమనించి చూడాలి. మేము ఈ ట్రిప్లో విజిట్ చేసిన ప్లేసెస్ అయితే మేము 1 డేనే అక్కడ ఉన్నామండి. ఈ 1 డేలో మేము విజిట్ చేసిన ప్లేస్ అయితే మడగడ వ్యూ పాయింట్ ఒకటి, అలానే అనంతగిరి వాటర్ ఫాల్స్, అలానే తాటిపూడి రిజర్వాయరు, అలానే అరకు పీనేరి, అలానే అరకు వుడెన్ బ్రిడ్జ్. ఈ కొన్ని ప్లేసెస్ మాత్రమే ఈ 1 డేలో మేము విజిట్ చేసామండి. 2 డేస్ అనుకోండి, 1 నైట్ అక్కడ స్టే చేసాము. నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా టైం ఉంటే చాలా విజిట్ చేసేవాళ్ళమేమో. మాకు వేరే పనులు ఉండటం వల్ల మేము త్వరగా బయలుదేరి వచ్చేసాము నెక్స్ట్ డేనే. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సమ్మర్లో కానీ ఇంకెప్పుడైనా కానీ కంపల్సరీ ప్లాన్ చేయాలి. అన్నీ చాలా ప్లేసెస్, ఇంకా చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకు ముందు వెళ్ళేటప్పుడు నేను బొర్రా కేవ్స్, కాఫీ మ్యూజియము, చాక్లెట్ ఫ్యాక్టరీ, అలానే ట్రైబల్ మ్యూజియము ఇవన్నీ కూడా చూసాము. నెక్స్ట్ టైం ఇంకా చూడని ప్రదేశాలు చూడాలి. అలా ఒకేసారి అన్నీ కుదరవు. ఒక్కొక్కరికి ఒక్కో పని ఉంటుంది ఫ్యామిలీస్తో ప్లాన్ చేసేటప్పుడు. కాబట్టి ఒంటరిగా వెళ్తే అన్నీ చూసుకుంటూ, వీలైనంత టైం తీసుకుంటూ అన్నీ చూసుకుంటూ రావచ్చు. కానీ అలా కుదరదు కదా. మన ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు అందరికీ అనుగుణంగానే ఉండాలి. ఇది వుడెన్ బ్రిడ్జ్ దగ్గర కాఫీ ప్లాంటేషన్ అండి. ఇక్కడ మిరియాల ప్లాంట్స్, అలానే కాఫీ ప్లాంట్స్, చాలా పెద్ద పెద్ద చెట్లు చాలా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది అసలు. ఇక్కడ మిరియాలు సీడ్స్ దొరుకుతాయేమో అని చెప్పి చూశాను, అస్సలు నాకు దొరకలేదు. సీడ్ తయారవ్వలేదు. మేబీ ఈ టైంలో ఉండవేమో. నాకు దీని గురించి పెద్దగా ఎక్స్పీరియన్స్ ఏం లేదు, దీని గురించి తెలియదు. కానీ ఈ సీడ్స్ కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, కానీ నాకు సీడ్స్ దొరకడం లేదండి. చూడాలి ఈసారి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చేటప్పుడు మిరియాల సీడ్స్ కోసం కంపల్సరీ ట్రై చేస్తాను. ప్రెజెంట్ అయితే కొన్ని సీడ్స్ కూడా దొరికినాయి నాకు. కనకాంబరం పూలు నాటు వెరైటీ, కొన్ని ముద్ద మందారాలు ఇప్పుడు అంతరించిపోతున్నాయి. ఇవన్నీ కూడా అలాంటివన్నీ కూడా కలెక్ట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ముందు ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇక్కడ చూసారా కాఫీ సీడ్స్ ఎలా ఉన్నాయో? జూమ్ చేసి చూపిస్తున్నా, కానీ అంత క్లియర్గా అయితే కనిపించట్లా. కొంచెం లాంగ్గా ఉన్నాయి, అందే డిస్టెన్స్లో అయితే ఏమీ లేవు.
సరే అండి. నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీలైనంత త్వరగా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయటానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు.